మహేష్ వెడ్స్ మౌనిజ పెళ్ళయ్యి చాలా సంవత్సరాలైంది. ఆల్మోస్ట్ 4 ఏళ్ళు అయిపోయింది. పిల్లలు పుట్టట్లా. రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్తే అక్కడ బైకార్నియేట్ యూట్రస్ అన్నారు. చాలా ఫేమస్ హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్. రోజు మీరు యూట్యూబ్లోనూ టీవీల్లోనూ కూడా చూస్తూ ఉంటారు. అలాంటి పెద్ద హాస్పిటల్కి ఆయన అడ్వర్టైజ్మెంట్లు చూసి వెళ్ళారు. ఎలాంటి వారికైనా సంతానం కలిగిస్తామంటే సరే అని వెళ్ళారు. అక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే బైకార్నియేట్ యూట్రస్ ఉందండి, సెప్టమ్ ఉంది, దాన్ని తొలగించాలి అని చెప్పి హిస్ట్రోస్కోపీలు లాప్రోస్కోపీలు చేశారు. చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందని వాళ్ళు ఆశపడ్డారు, కానీ అదేమీ రాలా. తర్వాత మళ్ళా ట్యూబ్ బ్లాక్ అన్నారు. ట్యూబ్లో బ్లాకులు ఉన్నాయి, ఐవీఎఫ్కి వెళ్ళాలి అని చెప్పారు. ఐవీఎఫ్కి 2 లక్షలు 3 లక్షలు ప్యాకేజీలు, పండగ వచ్చినప్పుడల్లా ఫోన్ చేయడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వారు ఇలా కాదు, మాకు న్యాచురల్గా కావాలి, ఆ నరకం మాకొద్దు అని చెప్పి యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. 2024 నవంబర్ ఇంతగా మన దగ్గరికి వచ్చింది. వచ్చాక మన దగ్గర ఇలాగే మీలాగానే వచ్చి టెస్ట్లు అవి చేయించుకుని మందులు అవి కొరియర్ పెట్టించుకుని వాడుతూ ఉన్నారు. 2 నెలలు క్రిములకు వాడారు, ప్రెగ్నెన్సీ రాలేదు. మళ్ళీ ఈ లోపల ఏదో సమస్యలు వచ్చి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి ఒక 2 నెలలు గ్యాప్ వచ్చింది. మరలా కాదు, ఆ డాక్టర్ గారి దగ్గరే వాడదాం. ఎందుకంటే రోజు వీడియోలు వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ సక్సెస్ వీడియోలు. మనకు రాలేదు కానీ ఇంకా 2 నెలలు ప్రయత్నించి చూద్దాం, ఆయన 6 నెలలు అన్నారు కదా అని చెప్పి ఇంకొక 2 నెలలు హార్మోన్లకు వాడారు. అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. ఏమిటి ఈయన దగ్గర కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఆయన దగ్గర వస్తుంది అనుకుని వచ్చాం విజయవాడ, అయినా మాకు ఫలితం రాలేదు. ఆ పెద్ద డాక్టర్ గారు చెప్పినట్టు ఐవీఎఫ్ దిక్క మనకిక. మరి అదైతే ఆ పెద్ద హాస్పిటల్ అయితే సందుకి గొంతుకి బ్రాంచీలు పెట్టున్నాయి, మనకు అందుబాటులోనే ఉంది. ఈయన దగ్గరికి వెళ్తున్నా కూడా మనకు ఫలితం లేదు. అసలు మానేద్దామా, వాళ్ళ దగ్గరికి వెళ్దామా, వీళ్ళ దగ్గరికి వెళ్దామా అని కొంచెం డైలమాలో కొద్దిగా నిస్పృహలో ఉన్న టైంలో సరే మరి ఏదైనా అయింది, ఆయనే నమ్ముకుని ఉందాం. ఆయన ఐవీఎఫ్లు ఆపరేషన్లు అనుకోకుండా కేవలం మందుల ద్వారా ఇస్తున్నారు. ఆయన వల్ల అవ్వకపోతే అప్పుడు చూద్దాం. ఏ దారి లేనప్పుడు ఆ గోదావరిలో, ఐవీఎఫ్ గోదావరి, ఆపరేషన్ గోదావరిలో మునుగుదాం. ముందు ఆయన రహదారి కదా, రహదారిలో పోయి చూద్దామని మరలా మన దగ్గరికి వచ్చారు. వచ్చాక మళ్ళా మనం చూసాం. 2 months అవన్నీ వాడిన తర్వాత ఆయనకి ఓవేరియన్ సిస్టులు అలాగే ఉన్నాయి, మరి సెప్టాలు అలాగే ఉన్నాయి, ట్యూబులు బ్లాకు అలాగే ఉంది. ఏం మార్పు రాలా. ట్యూబులు టెస్ట్ చేసి చూస్తే సెలైన్ మొత్తం వెనక తన్నేసింది, ఇంకా ట్యూబులు ఓపెన్ అవ్వాల. మళ్ళీ డిప్రెస్ అయ్యారు. ఇదేంటి 2 ట్యూబులు బ్లాక్ అయినా ఈ డాక్టర్ గారి దగ్గరికి వస్తే 4 రోజుల్లో ప్రెగ్నెన్సీ వస్తుంది, 2 నెలల్లో ప్రెగ్నెన్సీలు వస్తున్న ఈ వీడియోలు ఎన్నో చూసాం, మాకు మాత్రం సక్సెస్ అవ్వలేదు. 4 నెలలు అయినా కనీసం ట్యూబ్ కూడా ఓపెన్ అవ్వలేదు. ప్రెగ్నెన్సీ రాకపోతే తర్వాత సంగతి, ముందు ట్యూబ్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఏమిటిరా భగవంతుడా, ఇక ఆపేస్తే పోద్దా, ఇదంతా మోసమేమో, ఫేక్ ఏమో, వేస్ట్ ఏమో, అనవసరంగా మోసపోయామేమో అనుకుని భర్జనలు పడుతూ సరే ఏదైతే అది అయింది, నమ్మాం, పూర్తిగా వాడదాం. ఆయన ఇంకొక 2 నెలలు మందులు ఇచ్చాడు. ఐవీఎఫ్ అయితే అమలా ఇంకొక 2 నెలలు మందులు ఇచ్చాం మేము. సరే ఆ మందులు తీసుకెళ్ళి వాడటం మొదలెట్టారు. వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా. వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో రాలా. ట్యూబ్ బ్లాక్, ఓవేరియన్ సిస్ట్, బైకార్నియేట్ యూట్రస్, సెప్టమ్ ఈజ్ దేర్, బట్ ప్రెగ్నెన్సీ గాట్ ప్రెగ్నెన్సీ. బయట డాక్టర్లు ఏం చెప్పారు? అసాధ్యం ప్రెగ్నెన్సీ అన్నారు. ఎందుకనంటే ఆయన చూపించుకుందాం బయటికి వెళ్ళి డాక్టర్ గారికి, మాకు కాల్ చేశారు, సార్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఈజ్ ఇట్ రియల్, నిజమేనంటారా, నమ్మొచ్చు అంటారా అంటే, ఏం పర్లేదు నాన్న, వెళ్ళి ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చేయించుకోమన్నాం. దగ్గరలోనే మీకు తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయించుకోమని అక్కడ చెప్తే, వారికి నమ్మకం ఉన్న చోట అంతకుముందు వాడిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్ బ్లడ్ టెస్ట్ చేయించారు. ఆ డాక్టర్ గారు అన్నారు, నాయన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు. చిత్రం ఏంటంటే ఆ డాక్టర్ గారు కూడా ఇంతకుముందు వైద్యం చేసినప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయారు. ఏమన్నారు అనేది ఆయనే చెప్తారు. ఇలా కూడా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తుందా అని చెప్పి మేడం కూడా ఆశ్చర్యపోయారు. ఏమోలే నాయన, అలాంటి సిట్యువేషన్లో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ తెప్పించారంటే ఎవరు తెప్పించగలిగారో ఆయన నిలపగలడు. ఆయన దగ్గరికి వెళ్ళి మందులు వాడుకోండి, నేను ఫాలోఅప్ చేస్తానని చెప్పి చక్కగా మేడం గారు కూడా మన దగ్గరే వాడుకోమన్నారు.
మనం 5 నెలలే ఇస్తాం. ఏ క్రిములు అయితే ఎన్నాళ్ళు ఆ బిడ్డని రానియకోకుండా అడ్డం పడినాయో, ట్యూబుల్ని మూసేసినాయో, ఒవేరియన్ సిస్టుని కలిగించినాయో, గర్భసంచి ఆకారాలను మార్చేసినాయో అదే పురుగు నుంచి మనం కాపాడి ప్రెగ్నెన్సీ తెప్పించాం, ట్యూబుల్ని ఓపెన్ చేయించాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడ నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో బట్ మీకు చెప్పేంతటి వాడిని కాదు, బట్ ఐ జస్ట్ వానా షేర్ మై ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్. యాక్చువల్లీ సిటీలో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కూడా చాలామంది డాక్టర్స్కి ఉంది. ఫస్ట్ మేము ప్రెగ్నెన్సీ 1 year తర్వాత ప్లాన్ చేసుకున్నాము మ్యారేజ్ అయిన తర్వాత. అప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే షీ జస్ట్ సెడ్ బైకార్నెట్ అండ్ మీ పేరెంట్స్ అవ్వలేరు అని చెప్పింది. దెన్ ఆఫ్టర్ ఇంకా కొన్ని IVF సెంటర్స్కి వెళ్ళాను. అక్కడ అది బైకార్నెట్ కాదు, ఇట్స్ జస్ట్ ఒక పొరలాగా ఫామ్ అయింది, అందుకే అలా కనబడుతుందని చెప్పి వాళ్ళు హిస్టోస్కోపీ, లాప్రోస్కోపీ 2 అదే రోజు చేసి తీసేశారు. అండ్ దెన్ ఆఫ్టర్ అక్కడ 2 things నేను ఏం చూసానంటే, సర్జరీ చేసిన డాక్టర్ ఏమో యూ కెన్ ప్రొసీడ్ నార్మల్లీ, ఇంకా మీకు ఏ ప్రాబ్లం లేదు, న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ అక్కడ డాక్టర్ ఏమో మీరు IUI ట్రై చేయండి ఫస్ట్, ఎందుకంటే మ్యారేజ్ అయ్యి couple of years అవుతుంది కాబట్టి, అండ్ దెన్ ఆఫ్టర్ IVF చూద్దాం. దెన్ ఆఫ్టర్ IVF అని ఎందుకు చెప్పాలి? IUI సక్సెస్ అయినప్పుడు వై వీ హ్యావ్ టు గో ఫర్ IVF? వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. అండ్ మోర్ ఓవర్ అక్కడ కూడా ఎంటర్ అవ్వగానే మనకి ఇలా కనబడతాయి అన్నమాట. లైక్ మన కాలేజెస్కి వెళ్తే ఎలా ఉంటాయో సేమ్ అలానే EMI ప్లాన్స్ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ అన్ ఎంప్లాయీ యూ కెన్ ఆప్ట్ ఫర్ EMI అండ్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఇప్పుడు మీ జేబులో మనీ లేకపోయినా, అండ్ ఇట్స్ జస్ట్ టోటలీ ఏ ట్రాప్. అండ్ కొన్ని రోజులు చూసాము, అంటే ఫ్యూ మంత్స్ చూసాము. యాక్చువల్లీ మా అత్తయ్య గారు ఒక వీడియోలో చూసి చెప్పారు మా వైఫ్కి. దెన్ ఆఫ్టర్ నేను చూసాను, నెక్స్ట్ మంత్ చూద్దామని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వచ్చాను. ఫస్ట్ నేను ఎవ్రీ టైం అమ్మవారి దగ్గరికి వచ్చి హాస్పిటల్కి వచ్చేవాడిని ఒక 2 times బికాస్ ఆఫ్ లేడీస్ ప్రాబ్లమ్స్, ఎవ్రీవన్ నోస్ దట్. సో అమ్మవారి దగ్గరికి వెళ్ళి సరిగ్గా మొక్కుని ఎగ్జాక్ట్లీ కార్తీక పౌర్ణమి రోజు వచ్చాను. బట్ నేను ఫిక్స్ అయ్యాను ఇక్కడికి వస్తేనే వద్దని. సో ఐ జస్ట్ కేమ్ హియర్. చాలా వరకు కొరియర్ల ద్వారా పెట్టించేసుకున్నారా? మనం కొరియర్లు కూడా ఇస్తాం. ప్రతిసారి తిరగాల్సిన అవసరం లేకుండా మెడిసిన్ కొరియర్ ద్వారా పంపిస్తాం. అర్థమైందా? రీల్లో ఉండేవాళ్ళు కాదమ్మా, వీళ్ళు రియల్ హీరోస్. అది అందుకే వాళ్ళు పడిన బాధ అలాంటిది, వాళ్ళని భయపెట్టిన విధానం అలాంటిది. ఎవరైతే భయపెట్టారో వాళ్ళ నోటి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పుకోవడంలో అది కదా కిక్కు. అది ఆల్ ది బెస్ట్ మహేష్ గారు. గాడ్ బ్లెస్ యూ నాన్న.